అంకుల్ లిఫ్ట్, అంకుల్ లిఫ్ట్. పాపా నీ పేరేంటి? అమృత. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? కావాల్సిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. బా తలకాయ పగిలిపోతుంది, తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. సతే సతే బాబుగారు ఏం కావాలండి? 2 బాటిల్స్ ఇంకా తాగమనరా. నొప్పే కాదు తలైపోతుంది. ఏంటమ్మా అలా అంటావు? మరేంట్రా, ఊళ్ళో సమస్యలని మీ నాన్న తీరుస్తుంటే నువ్వే మీ నాన్నకి సమస్యలా మారావు. సర్లే ఆపుతావా? అమ్మా, ఏంటి నాన్న? నైట్ నాతో పాప వచ్చింది, ఏది తను? ఏమోరా, నాకెవరూ కనపడలేదు. సత్తి నీకు కనపడ్డ ఆదరా? ఇందాక మీ రూమ్ శుభ్రం చేసినప్పుడు ఎవరు లేరండి. ఓకే. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నా అన్నయ్య, నువ్వే సరిగ్గా చూడలేదు. ఓకే. సతే, పాప లోపల ఉంది, రండి. ఎక్కడా? కుర్చీలో కూర్చుంది, ఇక్కడనే ఉంది. ఏదిరా పాపేది? ఎక్కడా? పాపా, పాపా. ఏది? అంతా నీ భ్రమ, ఏమీ లేదు. తాగి ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నావా? రా. లేదమ్మా, తనతో ఇంతకు ముందు కూడా మాట్లాడాను. ఇక్కడే కూర్చుంది. అంతా నీ భ్రమ, కానీ రెస్ట్ తీసుకో నాన్న. సరే అమ్మా, మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటాను. సరే నాన్న, రెస్ట్ తీసుకో. అన్నయ్య, పాపా, 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 పాపా ఇక్కడే ఉంది. పాపా, పాపా ఇక్కడే ఉంది. పాపా, పాప ఇక్కడే ఉంది. పాప ఇక్కడే ఉంది. పాపా, పాపా, పాప లోపల ఉంది. పాపా. ఏమైందిరా? రే, ఏమైంది? హలో హలో. ఏమండి, మనవాడు ఏదో వింత వింతగా ప్రవర్తిస్తున్నాడండి. నాకు చాలా భయంగా ఉంది. మీరు త్వరగా రండి. ఏమైంది? మన ఏమైంది? బాబు స్పృహ తప్పి పడిపోయాడండి. డాక్టర్కి ఫోన్ చేయలేదా? చేశానండి, అవినాష్ నీకు వస్తానన్నాడు. రారా, త్వరగా రా, మా వాడికి ఏమైందో చూడు.
ఏంటి ప్రాబ్లం? చెప్పు ఏంటో ప్రాబ్లం. రాత్రి బాగా తాగి వచ్చాడు. ఉదయం 11 గంటలకు లేచి పాప పాప అంటూ వింతగా ప్రవర్తించి పడిపోయాడు. ఏం పర్వాలేదు, కొంచెం మందు ఎక్కువైంది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకేంట్రా సంగతులు? ఏం లేదురా, నువ్వే చెప్పాలి. ఎందుకు నాన్న ఇలా ప్రవర్తిస్తున్నావు? భగవంతుడా, వీడికి త్వరగా తగ్గించు స్వామి. ఎక్కడికి రా నాన్న? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానమ్మా. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పటిదాకా తీసుకున్నాను కదా, వచ్చేస్తా, తొందరగా వచ్చేస్తా. ఏది పాపేది? పాపేది? పాప 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 రా, ఏమైంది ఏమైంది ఏమైంది? లేరా? హలో సురేంద్ర, అవినాష్, మా అబ్బాయి మళ్ళీ పడిపోయాడు రా. మా ఫ్రెండు సైకియాట్రిస్ట్ సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్ళండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా? నమస్తే నమస్తే డాక్టర్. డాక్టర్. నమస్కారం, కూర్చోండి. ఎవరికి ప్రాబ్లం? మావాడికే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? మా వాడు వింతగా ప్రవర్తిస్తున్నాడండి. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఎలా ప్రవర్తిస్తున్నాడు? హాయ్, హౌ ఆర్ యూ యంగ్ మ్యాన్? ఐఎమ్ ఫైన్ డాక్టర్. ఏంటి ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నట్టున్నావు? అవును డాక్టర్. పాప నీకే కనబడుతుందా? అవును డాక్టర్. బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఏమైంది డాక్టర్? ఇది సాధారణ విషయం కాదు, ఇది సైకాలజికల్ డిసార్డర్ ప్రాబ్లం. దీనికోసం 3 months సైకిక్ థెరపీ చేయించుకోవాలి. మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎందుకే అలా ఏడుస్తున్నావు? ఏం చేయాలండి? బాబుకలా జరిగితే ఏడవకి ఏం చేయాలి? నాకు కూడా బాధగానే ఉంది. ఈ బాధను ఏ దేవుడు తీరుస్తాడో. మన స్వామీజీ ఉన్నారు కదండి, ఆయన దగ్గరికే వెళ్దాం. స్వామి, స్వామి, మహానంద మహర్షి గారు ఉన్నారా? స్వామివారా జ్ఞానంలో ఉన్నారు. మేము కలవడానికి వచ్చినాం. రండి చూపిస్తాను. స్వామివారిని కలవడానికి వచ్చారు.
స్వామివారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మళ్ళీ చెప్పనా అన్న? నమస్కారం నమస్కారం స్వామి. ఆశీర్వాద. కూర్చోండి. స్వామి మాకు చాలా ఆందోళనగా ఉంది స్వామి. స్వామి, మా వాడి పరిస్థితి ఏమీ బాగులేదు. మీరైతేనే ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని మీ దగ్గరికి వచ్చాము. మీరే ఏదైనా. ఆగు సురేంద్ర, ముందు తరుణ్ణి బయట కూర్చోమని, మీరిద్దరు మాత్రం ఇక్కడ కూర్చోండి. కాసేపు బయటికి వెళ్ళి కూర్చో. మీ కుమారుడు గురించేగా మీ ఆందోళన అంతా కూడా. స్వామి మా వాడు 3 రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు స్వామి. వాడిని చూస్తే చాలా భయమేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి. మీ కుటుంబం తరతరాలుగా గ్రామ పెద్దలుగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు కదా. అవును స్వామి. మీ నాన్నగారు నీకు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నావుగా. అవును స్వామి. మీరు నన్ను కలిసి ఎంతకాలమైందో తెలుసా? ప్రతి నెల మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాము, కానీ 4 నెలల నుంచి కలవలేకపోతున్నాము. నీ కుమారుడు చేసిన పాపాన్ని ఈ కాలంలో రూపుమాపాలనుకున్నావు కదూ. వాడు లేకపోతే మేము బతకలేం స్వామి. అందుకే వాడిని ఇప్పుడు కాపాడుకున్నాం స్వామి. మూర్ఖుడా, కాపాడుకోలేదురా. వాడి పాపంలో నువ్వు పాలు పంచుకున్నావు. స్వామి మమ్మల్ని క్షమించండి. మా వాడిపై ఉన్న ప్రేమే మమ్మల్ని అలా చేయించింది. మీ కోపము శాపం లాంటిది. అనుగ్రహించాల్సిన మీరే ఆగ్రహిస్తే మేము తట్టుకోలేము స్వామి. రాధ్య, అర్థమైందా మీరు ప్రతి మాసం ఎందుకు రావట్లేదో? అవును స్వామి, మీరు వారి ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. స్వామి మాకు ఈ విధంగా జరుగుతుందని తెలిసినా మీరు మాకెందుకు తెలియజేయలేదు స్వామి? సురేంద్ర, ఇది చాలా బలీయమైనది. విధాత రాసిన విధిని ఎవరూ మార్చలేదు. స్వామి, నేనేం చేస్తే వాడు బాధపడుతున్నాడు. మీరు కాదు చేయవలసింది. తప్పు చేసిన వాడే శిక్షణ అనుభవించాలి. వాడే తప్పును సరిదిద్దుకోవాలి. మీరు వెళ్ళి వాడిని రమ్మనండి. కూర్చో. తరుణ్, మీ తాత నాన్న సంపాదించిన పేరును నువ్వు నాశనం చేస్తున్నావురా. నీకో పాప కనపడుతోంది కదా. అవును స్వామి, ఎలాగైనా ఆ పాపను కనపడకుండా చేయండి. ఆ పాప నీకు మాత్రమే కనపడుతోందా? అవును స్వామి. ఓ రూపం ప్రదర్శయ ప్రదర్శయ ప్రదర్శయ. ఇదేనా పాప? పాప పాప రక్షమాం. స్వామి, ఇది నా పరిస్థితి స్వామి. అది ఆ పాప ఆత్మరా స్వామి. ఆ ప్రేతాత్మ నుంచి రక్షించండి. ఆ ఆత్మ ఉంటే నేను బతకలేను. అది మనుషులను పీడించే ప్రేతాత్మ కాదురా, తన బాధను వ్యక్తం చేసే ఆత్మ. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. ఆత్మను ఎవరు ఏమీ చేయలేరురా. ఈ విషయం కృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడురా. స్వామి, ఎలాగైనా నాకు ఈ బాధని మీ శక్తి చేత ఎలాగైనా తగ్గించండి. నా తపోబలం కన్నా ఆ పాప సంకల్పం గొప్పది. ఆ సంకల్పం ఏంటో తెలుసుకొని నెరవేర్చు. నీకు ఉపశమనం కలుగుతుంది. శుభం భూయాత్. అభీష్ట ఫల సిద్ధిరస్తు. పాపా, పాపా ఎక్కడున్నావు? పాపా ఎక్కడున్నావు? పేరు పాపా అమృత. అమృత ఎక్కడున్నావు? పాపా, పాపా ఎందుకు నాకు మాత్రమే కనపడుతున్నావు? ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేసావా? 3 months క్రితం 25th ఏం చేసావో గుర్తుందా? నేను మా ఫ్రెండ్స్ కలిసి తాగి బాగా ఎంజాయ్ చేశాం. ఎంజాయ్ చేయడం అంటే ప్రాణం తీయటమా? ప్రాణాలు తీయటమా? అదేంటి? నటించకన్నయ్య. నువ్వు తాగి చేసిన ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆ ర్యాష్ డ్రైవింగ్ వల్ల నేను మా ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయాం. ప్రాణాలు పోవడమా? ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ ప్రాణాలు తీస్తున్నానా? ఛా! నా వల్ల ఇంత నష్టం జరిగిందా? అమ్ము, చెప్పు నేనేం చేయాలో. నీకోసం ఏమైనా చేస్తాను తల్లి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. పోయిన ప్రాణాలు ఎప్పటికీ తిరిగి రావు. చెప్పు ఏం చేయమంటావు? నా ప్రాణాలు తీసుకోమంటావా? నువ్వు ఎప్పుడూ తాగకూడదు.
చేసేవాళ్ళని అదుపు చేయి. అది చాలు. చాలామంది ప్రాణాలను కాపాడిన వాడివవుతావు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. అలాంటి ఈ మానవ జన్మను అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్న యువకులు ఎంతోమంది. తాగి వాహనాన్ని నడపడం వల్ల మీకే కాదు, ఎన్నో కుటుంబాలకు అన్యాయం చేసిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళు అవుతున్నారు. దయచేసి తాగకండి, తాగి వాహనాన్ని నడపకండి. మీరు తాగి వాహనాన్ని నడపకపోతే ఇంకో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. ప్రేమతో మీ మోహనకృష్ణ.